జోహార్ 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 రాజీవ్ గాంధీ, జోహార్ జోహార్ రాజీవ్ గాంధీ గారి ఆలోచన విధానం, వర్ధిల్లాలి రాజీవ్ గాంధీ గారి ఆలోచన విధానం, వర్ధిల్లాలి జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ 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 రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా చందుర్తి మండల కాంగ్రెస్ పక్షాన్ని ఈరోజు మరిగడ్ల వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారి ప్రతిమకు రాజీవ్ గాంధీ గారి దేశానికి ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలతో సమర్థవంతంగా నిర్వహించినటువంటి సందర్భంలో సాంకేతిక పరంగా న్యూ టెక్నాలజీ ప్రవేశపెట్టడంతో పాటు నేరుగా ఢిల్లీ నుంచి గల్లీకు గ్రామాల్లోకి నిధులు పంపాలని చెప్పినటువంటి ఒక చక్కటి ఆలోచన తీసుకొని యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించాలని చెప్పిన ఒక సాహసోపేత నిర్ణయం తీసుకొని వారి నాయకత్వంలో ఈ దేశాన్ని అగ్రగామి దేశంగా గతంలో పైలట్ గా తన వృత్తిని నిర్వహిస్తున్న సందర్భంలో ఇందిరాగాంధీ గారి దేశాని కోసం బలైన సందర్భంలో ఉగ్రవాదుల గుడ్లకు తప్పని పరిస్థితుల్లో రాజకీయాలకు వచ్చి ఈ దేశానికి నాయకత్వం ఇచ్చి ప్రధానమంత్రిగా అనేక సేవలు అందించినటువంటి ఆ మహోన్నత నాయకుడికి సంబంధించినటువంటి జయంతి ఉత్సవాలు ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా వారి ప్రతిమకు వారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పని కోరుతూ వారు చేసినటువంటి సేవలను ఈ తరం ప్రజలకు ఈ తరం యువతకు అందించేటువంటి కార్యక్రమాన్ని జరుగుతున్న క్రమంలో ఈరోజు ఇక్కడ మరిగడ్డలో వారి ప్రతిమకు మరి పూలతో వారికి నివాళులు అర్పిస్తూ వారు చేసినటువంటి ఆలోచన విధాన్ని ఈ సందర్భంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ జవహర్లాల్ నెహ్రూ గారి అడుగుజాడల్లో ఇందిరాగాంధీ గారి అడుగుజాడల్లో రాజీవ్ గాంధీ గారు నడిచిన తీరులో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా కనిపిస్తున్న సందర్భం అసమానత తొలగాలని వివక్ష తొలగాలని చెప్పని రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ప్రయాణం భారత్ జోడోలో కానీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మణిపూర్ నుంచి ముంబై వరకు చేసినటువంటి పాదయాత్రలో ఈరోజు తీసుకున్నట్టు కులగాన్ని ఈరోజు మరో విప్లవాత్మకమైన ఒక మార్పుగా కనిపిస్తున్నటువంటి సందర్భంలో మన రాష్ట్రం కూడా 40% రిజర్వేషన్ కల్పించాలని చెప్పిన ఒక లక్ష్యం తీసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భం రేవంత్ రెడ్డి గారు కానీ నాలాంటి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా రాజీవ్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని పుణికిపుచ్చుకొని రాజీవ్ గాంధీ గారు కూడా ఈ దేశం కోసం ప్రాణాలర్పించినటువంటి వారిగా తమిళనాడులో పెరుముదూరులో కూడా ఉగ్రవాదుల మానవ బాంబుకు వారు మరణించిన తీరు కూడా యావత్ జాతి నివాళులర్పించినటువంటి కన్నీటితో నివాళులర్పించిన సందర్భం దేశం కోసం ప్రాణాలర్పించినటువంటి కుటుంబంలో ఇందిరాగాంధీ గారు అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు అనేటువంటి మాటను ఈ తరానికి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ వారి బాటలో అగ్రనేత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా తీసుకున్న నిర్ణయాలు మనందరం కూడా మద్దతునిచ్చి రాబో రోజుల్లో వారిని ప్రధానంగా చూసేటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని దేశంలో మరింత విస్తృతంగా అందరికి అందేలా చేయడానికి కోసం చేసే ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుతూ మరి ఈ జయంతి సందర్భంగా నేను రాజీవ్ గాంధీ గారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి ఆత్మ శాంతించాలని వారి ఆలోచన విధానం తీసుకుని ప్రాంతంలో ప్రజల మధ్యలో ఉంటూ ముందుకు పోతామని చెప్పినటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.